హాయ్. హలో అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. కాలేజ్‌కెళ్తుంటారు, ఇష్టపడతారు. ఇద్దరు ఫస్టు బాగా మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత ఉండంగా ఉండంగా మాట్లాడుకోవటం అంటూ పెద్ద విశేషాలేమి ఉండవు. రొటీన్ లైఫ్. కాబట్టి ఆ అబ్బాయి ఫ్యూచర్ ఏంటా ఆ అబ్బాయి డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మటుకు అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడట్లేదు అని అపోహ పడిపోయి తనకి నేనంటే ఇష్టం లేదని ఒక భ్రమలో ఉండి రాంగ్ స్టెప్ తీసేసుకుంటుంది ఆ అమ్మాయి. అలా తీసుకోకుండా వేరే వ్యక్తిని ఇష్టపడకుండా తిని కోసమే ఉంటే తను ఏంటి అనని ఈ అమ్మాయికి అర్థమవుతుంది. ఏదైనా టైం ఇవ్వాలి కదా! అమ్మాయికైనా, అబ్బాయికైనా కొంత టైం అనేది మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు తను ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే ఈ అమ్మాయి అలా చేయకుండా ఆ అబ్బాయి ఇష్టపడట్లేదు నన్ను అనని చెప్పి అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోయి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అదే లైఫ్ బావుంది నాకు. దీంతో లైఫ్ బావుంటుంది అనని అమ్మాయి ఆహ్, ఫిక్స్ అయిపోయింది. కానీ ఆ అబ్బాయికి ఆ విషయం ఈ అమ్మాయే చెప్తుంది. కానీ ఆ అబ్బాయి దాన్ని పట్టించుకోకుండా ఇలా మాట్లాడుకున్నాము అనని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులిద్దరిని ఒప్పించి ఆ అబ్బాయి, ఆ అమ్మాయి దగ్గరకొచ్చి లాస్ట్‌కి నాకు నువ్వే కావాలి. నువ్వేదో తప్పు చేశావు. వాళ్ళేదో నిన్ను మాటలతోటి ఇలా చేసేశారు. అవన్నీ కాదు. ఇంక నుంచి మనం బావుందాము అని ఆ అబ్బాయి అమ్మాయికి చక్కగా నచ్చచెప్తాడు. నచ్చచెప్పి అప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకొని ఇద్దరికీ పెళ్ళనేది డేట్ అనేది ఫిక్స్ చేసేసుకుంటారు. కానీ కులాలు వేరు, మతాలు వేరు. కానీ అక్కడ ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద పెట్టుకున్న ప్రేమ నిజమైన ప్రేమ. చాలా మందిని ఇష్టపడట్లేదు, వేరే వ్యక్తిని ఇష్టపడుతుంది అనని తెలిసినప్పుడు బాధపడతారు. 2 రోజులు, 3 రోజులు. ఇంక తర్వాత అంతే వదిలేస్తారు. కానీ ఆ అబ్బాయి అట్లా వేరే అమ్మాయితో తన లైఫ్ ఊహించుకోలేదు. అందుకే ఎంత కష్టమైనా సరే ఆ అమ్మాయిని మార్చుకున్నాడు గానీ, తన మటుకు మారలేదు. అందుకే అంటారు. ఏదైనా కొంత సమయం అనేది మనం ఇవ్వాలి. ఒక అమ్మాయికైనా, భార్యకైనా, భర్తకైనా, ఇంకా లవర్‌కైనా. ఒక సమయం అనేది మనం ఇస్తే వాళ్ళేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మనతో ఎలా ఉంటున్నారు? అననేది మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది. అందుకే తొందరపడి పొరపాటున కూడా ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు. జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలి. సంతోషంగా బ్రతకాలి. ఉన్న ఈ చిన్న లైఫ్‌లో సంతోషం, దుఃఖం, కష్టం అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే కదా మానవ జీవితం ఉండేది. ప్రతి చిన్నదానికి కుంగిపోకూడదు కదా! మంచి మాటల్లోంచి నిజమైన అబ్బాయి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా! మరెన్నో స్టోరీస్ మీరు తెలుసుకోవాలన్నా, మరెన్నో మంచి మాటలు మీరు తెలుసుకోవాలన్నా, మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.